వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మాధవి మాధవ్ కండసెట్టి. ఈరోజు నేను కోడిగుడ్డు మిల్ మేకర్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, ముందుగా ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. జీరా స్పూన్, ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్, అల్లం వెల్లుల్లి ఇవన్నీ ముందుగా కట్ చేసి తీసుకున్నానండి. ఇంకా మిల్ మేకర్ హాట్ వాటర్లో వేసి నానబెట్టి ఉంచుకున్నాను. పచ్చిమిర్చి వేస్తున్నాను, కరివేపాకు. ఇప్పుడు ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ వేసుకుంటాను. వీటిని ఇలా బాగా ఫ్రై చేయాలి. ఈ ఆనియన్స్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఫ్రెష్గా ఉన్న పుదీనాను 2 రెమ్మలు వేసుకున్నాను. ఈ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కట్ చేసి ఉంచుకున్న టమాటాను వేసుకున్నాను. ఈ టమాటాని బాగా మగ్గనివ్వాలి. దీన్ని కొద్దిసేపు మూత పెట్టి ఒక 5 మినిట్స్ బాగా మగ్గేంత వరకు మూత పెట్టి ఉంచుకోవాలి. మగ్గిన తర్వాత మనం వేడి ఇట్లో నానబెట్టి ఉంచుకున్న మిల్ మేకర్ని వేసుకోవాలి. ఈ మిల్ మేకర్ను బాగా వేగనివ్వాలి. ఈ మిల్ మేకర్ బాగా వేగిన తర్వాత నేనైతే ఒక 50 గ్రామ్స్ మిల్ మేకర్కి ఒక 3 eggs తీసుకున్నాను. ఈ 3 eggs వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకోవాలి బాగా. ఇప్పుడు ఇందులో దీనికి సరిపడా పసుపు ఒక 1/2 స్పూన్, కారం ఒక 2 స్పూన్స్ కారం, కొంచెం సాల్ట్ వీటిని వేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మనం వేసుకున్న ఎగ్ మిల్ మేకర్కి కలిపేలా కలుపుకోవాలి. చివరిగా కొంచెం చికెన్ మసాలా, అలా ఇదే వేయాలి అవసరం. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని వీటిని వేసుకొని దించుకోవాలి. అంతే, వేడి మిల్ మేకర్ గుడ్డు కూర రెడీ. చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి.